శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. హ్మ్. మన శరీరమనే మహానగరంలో పవర్ గ్రిడ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? ఆ! ఒక్కసారి ఊహించండి. కనురెప్పలు తమంతట తామే మూసుకుపోతాయి, కండరాలు సహకరించవు, చివరకు మెదడు కూడా ఆలోచించడం మానేస్తుంది. అంతా అంధకారం అన్నమాట. అవును. అక్షరాల పవర్ కట్ లాంటిదే అది. కరెక్ట్. మన మునుపటి సెషన్లో అంటే TS5 విశ్లేషణలో మనం రెండవ దశ వాపులకు అడ్డుకట్ట వేసే కాలియం యూరియాటికం గురించి మాట్లాడుకున్నాం కదా. హ్మ్. కానీ ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఆగిపోయిన పవర్ సప్లైని పునరుద్ధరించి మెదడుకు తిరిగి ప్రాణం పోసే ఒక అద్భుతమైన లవణం గురించి తెలుసుకోపోతున్నాం. నమస్కారం. ఆ ఈరోజు మనం చర్చించబోయే ఆ అద్భుతమైన సంజీవని పేరే కాలియం ఫాస్ఫారికం. అంటే దీన్నే మనం వ్యవహారికంగా కాలిఫాస్ అని పిలుస్తుంటాం. ఆధునిక కాలంలో ఒత్తిడితో సతమతమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ మందు ఒక అత్యుత్తమ నాడీ పోషకం. డాక్టర్ షుస్లర్ గారి బయోకెమిక్ సిద్ధాంతాల ప్రకారం మన శరీరంలోని నరాల కణాలకు జీవం పోసేది ఈ లవణమే. అంటే ఒక రకంగా మన నాడీ వ్యవస్థకు ఇదొక ఇంధనం లాంటిది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక అల్టిమేట్ నర్వ్ న్యూట్రియంట్ ఇది. రైట్. అసలు మన శరీరంలో ఈ కాలిఫాస్ సహజంగా ఎక్కడ ఉంటుంది? అంటే దాని శారీరక పాత్ర ఏంటో కొంచెం వివరిస్తారా? ఆ, కాలియం ఫాస్ఫోరికం అంటే పొటాషియం ఫాస్ఫేట్. ఇది ప్రధానంగా మన మెదడులోని గ్రీమ్యాటర్లో ఉంటుంది. అలాగే నరాలు, కండరాలు, రక్త కణాలలో కూడా నిల్వ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నరాల ద్వారా ఒకచోట నుండి మరొక చోటికి ఎలక్ట్రికల్ సంకేతాలను పంపడంలో దీని పాత్ర అసాధారణం. ఓహో! అంటే శరీరమనే ఎలక్ట్రికల్ నెట్వర్క్కి వోల్టేజ్ లాంటిదన్నమాట. అయితే ఈ పవర్ సప్లై తగ్గినప్పుడు అంటే కణాల స్థాయిలో వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు అసలేం జరుగుతుంది? హ్మ్. చాలా కీలకమైన పాయింట్ ఇది. ఆ పవర్ సప్లై తగ్గగానే ముందుగా కణాలలో ప్రాణశక్తి నశించిపోతుంది. దీన్నే మన క్లాసికల్ హోమియోపాథిక్ పరిభాషలో ఎడైనమియా అంటారు. ఎడైనమియా అంటే ప్రాణశక్తి కోల్పోవడం. అవును. ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గుతుందో కణాలు పనిచేయడం మానేస్తాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే కాలిఫాస్ శరీరంలో ఒక సహజమైన యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. ఇది లోపిస్తే కణాలు త్వరగా విచ్ఛిన్నమవ్వడం మొదలవుతుంది. అంటే కుళ్ళిపోవడం అనమాట. బాబోయ్, విచ్ఛిన్నమవడమా? దీన్ని బట్టి చూస్తే ఈ నరాల క్షీణత ముందుగా మన మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అర్థమవుతోంది. అంటే ఫోన్ బ్యాటరీ 1% ఉన్నప్పుడు స్క్రీన్ డిమ్ అయిపోయి యాప్స్ ఆగిపోతాయి కదా, మెదడు పరిస్థితి కూడా అంతేనా? హ, సరిగ్గా చెప్పారు. కాలిఫాస్ లోపం యొక్క మొదటి ఘట్టమే ఈ మానసిక పతనం. ప్రధానంగా తీవ్రమైన మానసిక మరియు శారీరక నీరసం కనిపిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఏ పనీ చెయ్యకముందే విపరీతమైన అలసటుంటుంది. హ్మ్. పడుకుని లేచినా కూడా నీరసంగానే ఉంటుందన్నమాట. అవును. దీనికి తోడు న్యూరాస్టీనియా, నిద్రలేమి, అకారణమైన భయం ఉంటాయి. మెదడు కణాలకు పోషణ లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి పూర్తిగా మందగిస్తుంది. తీవ్రమైన డిప్రెషన్ అంటే మెలంకోలియా, హిస్టీరియా లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా ఏదైనా భయంకరమైన వార్త విన్నప్పుడు నాడీ వ్యవస్థ ఆ షాక్ను తట్టుకోలేక కుప్పగొలిపోతుంది. అంటే పెద్దవాళ్లలో ఈ డిప్రెషన్, భయం కనిపిస్తాయి, రైట్? మరి చిన్నపిల్లల్లో అయితే ఈ మానసిక అలసట ఎలా బయటపడుతుంది? వాళ్ళు చెప్పలేరు కదా. అవును, చిన్నపిల్లలు చెప్పలేరు కాబట్టి వాళ్ల ప్రవర్తన ద్వారా మనం గమనించాలి. నెలల పిల్లలు, చిన్నపిల్లల్లో ఏంటంటే పగలు జరిగిన చిన్న చిన్న విషయాలకే వాళ్ల నాడీ వ్యవస్థ అతిగా ఎక్సైట్ అవుతుంది. ఓవర్ ఎక్సైట్మెంట్ అంటారు కదా, అదా? కరెక్ట్. దానివల్ల రాత్రిపూట నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచి విపరీతమైన భయంతో ఏడుస్తుంటారు. నైట్ టెర్రస్ అంటాం దీన్ని. వాళ్ల మెదడు విశ్రాంతి తీసుకోలేకపోవడమే దీనికి కారణం. రైట్. సో మొదటి దశలో మెదడు అలిసిపోతుంది. మరి ఈ నరాల నీరసం కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఇన్వాలంటరీ కండరాల నియంత్రణ కోల్పోయేలా చేస్తుందనిపిస్తోంది. దీని ప్రభావం వివిధ వ్యవస్థలపై ఎలా ఉంటుందో చూద్దామా? ముఖ్యంగా కళ్ల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కళ్లమీద. కంటి కండరాలను నియంత్రించే నరాలకు శక్తి లేనప్పుడు అవి వదిలైపోతాయి. దీనివల్ల కనురెప్పలు తమంతట తాముగా కిందకు వాలిపోతాయి. తమంతట తామే వాలిపోతాయా? అవును. దీన్నే మనం పటోసిస్ అంటాం. అంటే డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్. ఓహో! అంటే కనురెప్ప అనేది ఒక గ్యారేజ్ డోర్ లాంటిదనుకుంటే దాన్ని పైకి లేపి ఉంచడానికి మోటార్ అంటే నరం నిరంతరం పనిచేయాలి.
దానికి కాలిఫాస్ అనే పవర్ లేకపోతే ఆ డోర్ దాని బరువుకు అదే కిందకు పడిపోతుంది. ఎంత చక్కని ఉదాహరణ చెప్పారు. అక్షరాల అదే పటోసిస్. ఇదే సూత్రం కంటిచూపు మందంగడించడానికి కూడా వర్తిస్తుంది. శారీరక, మానసిక శ్రమ తర్వాత లేదా సంభోగం తర్వాత కంటిచూపు తీవ్రంగా మందగించడం మనం చూడవచ్చు. మ్మ్. అంటే నరాల ఎగ్జాషన్ వల్ల చూపు కూడా తగ్గిపోతోందన్నమాట. అవును. ఇంకా కంటి నరాలు అత్యంత సెన్సిటివ్గా మారిపోయి వెలుతురును అస్సలు చూడలేరు. దీనినే ఫోటోఫోబియా అంటారు. అలాగే కంటి కండరాలు అసంకల్పితంగా అదిరిపోవడం లాంటివి జరుగుతాయి. నిజంగా కళ్ల మీద ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుందని అనుకోలేదు. మరి చెవులు, ముక్కు విషయంలో ఎలా ఉంటుంది? చెవుల విషయానికొస్తే నరాల బలహీనతతో పాటు వచ్చే చెవుడు, అలాగే చెవులో సన్నగా రొదలాంటి శబ్దాలు రావడం అంటే టినిటస్ లాంటివి కనిపిస్తాయి. ముక్కు నుంచైతే అకారణంగా రక్తస్రావం అవ్వడం అంటే ఎపిస్టాక్సిస్, మరియు ముక్కు నుండి వచ్చే స్రావాలు విపరీతమైన దుర్వాసనతో ఉంటాయి. హ్మ్. నోరు, దంతాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? నాడీ వ్యవస్థ మందగించడం వల్ల మాట కూడా నెమ్మదిస్తుంది. ఆర్టిక్యులేషన్ స్లో అవుతుంది. దంతాలపై గోధుమ రంగు పూత అంటే బ్రౌన్ డిపాజిట్ ఏర్పడటం కాలిఫాస్కు ఒక స్పష్టమైన గుర్తు. చిగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంది. ఓకే. మరి నరాల కమ్యూనికేషన్ తెగిపోవడం అనేది జీర్ణ వ్యవస్థలో, శ్వాస వ్యవస్థలో కూడా కనిపిస్తుందా? ఖచ్చితంగా. పేగుల కదలిక నరాల నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి ఆ కదలికలు మందగించి నరాల సంబంధిత అజీర్తి అంటే నర్వస్ డిస్పెప్సియా వస్తుంది. కడుపులో ఎప్పుడూ గ్యాస్తో కూడిన నొప్పి ఉంటుంది. ముఖ్యంగా కడుపులో ఏదో ఖాళీగా ఉన్న భావన, ఒక ఎంప్టీ గాన్ ఫీలింగ్ వాళ్లను వేధిస్తోంది. శ్వాస వ్యవస్థ, గుండె విషయానికొస్తే స్వరపేటికకు నరాల బలం లేకపోవడం వల్ల అతిగా మాట్లాడినా లేదా పాడినా వెంటనే గొంతు బొంగురుపోతుంది. నరాల బలహీనత వల్ల ఆస్తమా రావడం కూడా గమనించవచ్చు. గుండె దగ్గరకొస్తే కొద్దిపాటి టెన్షన్కే విపరీతమైన గుండెదడ వస్తోంది, నాడి వేగంగా కొట్టుకోవడం లేదా లయ తప్పడం జరుగుతోంది. మరి వృద్ధుల్లో మూత్ర వ్యవస్థ మీద ఈ అస్థిరత ఎలాంటి ప్రభావం చూపుతుంది? పెద్ద పిల్లల్లో, వృద్ధుల్లో మూత్రాశయ కండరాలకు అంటే స్పింక్టర్స్కి నరాల నుండి సంకేతాలు వెళ్లవు. దానివల్ల ఆ కండరాలు వదిలైపోయి మూత్రం ఆపుకోలేకపోవడం, ఇన్కాంటినెన్స్ అంటాం కదా, అది జరుగుతుంది. పిల్లల్లో అయితే నిద్రలో మూత్రం పోయడం చూస్తుంటాం. రైట్. మరి లైంగిక వ్యవస్థలు కూడా ఈ నరాల అస్థిరతకు గురవుతాయా? అవును. ఋషులలో తీవ్రమైన శారీరక, మానసిక నీరసం వల్ల లైంగిక బలహీనత వస్తుంది. స్త్రీలలో ఈ నరాల అస్థిరత వల్ల ఋతుక్రమం తరువాత విపరీతమైన లైంగిక వాంఛ కలగవచ్చు. అలాగే ఋతుక్రమ సమయంలో వచ్చే విపరీతమైన కడుపు నొప్పి, ముఖ్యంగా అత్యంత సెన్సిటివ్గా ఉండి చిన్న విషయానికే ఏడ్చే నర్వస్ స్త్రీలలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లకు దుర్వాసనతో కూడిన యెల్లోయిష్ తెల్ల బట్ట కూడా అవ్వచ్చు. కీళ్లు, ఎముకలు మరియు చర్మం గురించి కూడా చెప్తారా? ఎముకలు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పితో పాటు కాళ్ళు, చేతుల్లో పక్షవాతం వచ్చినట్లు ఒక పారలైటిక్ ఫీలింగ్ ఉంటుంది. ఇక చర్మం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కణాలు క్షీణించడం వల్ల చర్మంపై ఏర్పడే పుండ్లు మురిగిపోయి కుళ్ళిన వాసన వస్తాయి. చివరికి గ్యాంగ్రీన్ స్థితికి చేరినప్పుడు కూడా కణాలను ఇది కాపాడుతుంది. కుళ్ళిన వాసన అన్నారు కదా, మీరిందాక స్టార్టింగ్లో కూడా ఈ లవణం యాంటీసెప్టిక్ అని చెప్పారు. అంటే ఈ మందు యొక్క అత్యంత ముఖ్యమైన కీనోట్ ఈ దుర్వాసనే అనుకోవచ్చా? అక్షరాల. కాలిఫాస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అతిపెద్ద కీనోట్ ఇదే. శరీరంలో ఏ స్రావాలు అయినా సరే, పుండ్లు అయినా సరే, కుళ్ళిన మాంసం వాసన లేదా తీవ్రమైన దుర్వాసన కలిగి ఉండటం. క్యారీ-ఆన్ లైక్ ఆర్డర్ అంటారు కదా. అవును, ఖచ్చితంగా. ఇక మొడాలిటీస్ విషయానికి వస్తే కాలిఫాస్ పేషెంట్కు కొద్దిపాటి కదలిక అంటే జెంటిల్ మోషన్, విశ్రాంతి, వెచ్చదనం వల్ల ఉపశమనం కలుగుతుంది. అదే మానసిక లేదా శారీరక శ్రమ చేసినా, చల్లగాలి తగిలినా బాధలు ఉధృతం అవుతాయి. థియరీపరంగా చాలా బాగా అర్థమైంది. కానీ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ పాథాలజీని నిజ జీవితంలో రోగుల మీద ఎలా అన్వయించవచ్చో ఒక 3 క్లినికల్ కేసుల ద్వారా చూద్దామా? తప్పకుండా. మొదటి కేస్ నేటి విద్యా వ్యవస్థలో మనం తరచుగా చూసేది. ఒక విద్యార్థి బోర్డ్ ఎగ్జామ్స్ కోసం పగలు రాత్రి నిద్ర లేకుండా విపరీతంగా చదివాడు. కాఫీలు తాగుతూ నిద్రనాపుకుని ఉంటాడు. అవును. పరీక్షలు దగ్గర పడే కొద్దీ వాడికి విపరీతమైన మానసిక అలసట వచ్చి పుస్తకం తీస్తే భయం, చదివిందేమీ గుర్తుంచుకోలేని స్థితికి చేరాడు.
దీన్నే మనం బ్రెయిన్ ఫాగ్ అంటాం. రాత్రిళ్లు పడుకున్నా ఆలోచనలతో నిద్రపట్టదు. అటువంటి స్థితిలో ఆ విద్యార్థికి క్యాలిఫాస్ ఇచ్చినప్పుడు అది ఆ గ్రే మ్యాటర్కు పోషణను అందించి నాడీ వ్యవస్థను శాంతపరిచింది. కొద్ది రోజుల్లోనే జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది. అంటే విపరీతంగా వాడేసి ఖాళీ చేసిన మెదడు బ్యాటరీని ఇది మళ్ళీ ఛార్జ్ చేసిందనమాట. అద్భుతం. మరి రెండవ కేసేమిటి? రెండవది ఒక వృద్ధుడి కేసండి. ఆయనకు మూత్రం ఆపుకోలేని సమస్య అంటే ఇంకంటినెన్స్ వచ్చింది. టెస్ట్లు, స్కానింగ్స్ అన్నీ నార్మల్. ఇన్ఫెక్షన్ లేదు, ప్రాస్టేట్ సమస్య లేదు. ఓహో, అంటే స్ట్రక్చరల్గా అంత బాగుంది. కరెక్ట్. సమస్య కేవలం మూత్రాశయ నరాల బలహీనతలో ఉంది. వయసు పైబడటం వల్ల ఆ స్పింక్టర్ కండరాలకు సంకేతాలు పంపే నరాల శక్తి తగ్గిపోయి అవి వదిలైపోయాయి. కాలిఫాస్ ఆ నరాలకు ఒక అద్భుతమైన టిష్యూ బిల్డింగ్ లాగా పనిచేసి కొద్ది వారాల్లోనే ఆ వృద్ధుడికి మళ్లీ తన కండరాలపై నియంత్రణ వచ్చేలా చేసింది. నిజంగా వయసు పైబడిన మాళ్లకు ఇదొక గొప్ప రిలీఫ్. మరి మూడవ కేస్? మూడవది ఒక మహిళ యొక్క మానసిక, శారీరక సమస్య. ఆవిడ ఋతుక్రమ సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడేది. ఆ నొప్పి భరించలేక హిస్టీరియా లక్షణాలు చూపేది. అంటే బిగ్గరగా ఏడవడం లాంటివా? అవును, విపరీతమైన ఆందోళన చెందడం. దానికి తోడు గొంతులో ఏదో బంతిలాగా పైకి అడ్డం పడుతున్నట్లు ఫీలయ్యేది. దీన్నే గ్లోబస్ హిస్టీరికస్ అంటారు. ఆ నర్వస్ హైపర్ సెన్సిటివిటీని ఆధారంగా చేసుకుని కాలిఫాస్ వేసిన తర్వాత నొప్పి తగ్గడమే కాకుండా అద్భుతమైన మానసిక ప్రశాంతత లభించింది. ఈ ఉదాహరణలు వింటుంటే ఇది ఎంత లోతైన మందో మనకు అర్థమవుతుంది. మరే బయోకెమిక్ విధానంలో దీన్ని ఏ పొటెన్సీలో వాడాలి? కాలిఫాస్ను బయోకెమిక్ విధానంలో ప్రధానంగా 3x, 6x మరియు 12x పొటెన్సీలలో వాడతారు. దీర్ఘకాలిక నరాల బలహీనతను సరిచేయడానికి ఈ లోయర్ పొటెన్సీలు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ తీవ్రమైన మానసిక ఆఘాతాలు అంటే సడన్గా భయపడటం లేదా హిస్టీరియా వంటి లక్షణాలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు హోమియోపతిక్ సూత్రాల ఆధారంగా 30x లేదా 200x పొటెన్సీని వాడితే నాడీ వ్యవస్థకు తక్షణ ఉపశమనం ఉంటుంది. రైట్. మరి వయసును బట్టి మోతాదు అంటే డోసేజ్ ఎలా మారుతుంది? నెలల పిల్లలకైతే 1-2 మాత్రలు తల్లిపాలలో లేదా గోరువెచ్చని నీటిలో కరిగించి ఇవ్వాలి. చిన్నపిల్లలకు 2 లేదా 3 మాత్రలు రోజుకు 3 సార్లు ఇవ్వవచ్చు. పెద్దలు 4 మాత్రలు రోజుకు 3 లేదా 4 సార్లు వేసుకోవచ్చు. మరి వృద్ధులకు? వృద్ధుల విషయానికొస్తే దీర్ఘకాలిక పక్షవాతం లాంటి నరాల సమస్యలకు రోజుకు 2-3 సార్లు చొప్పున కొన్ని వారాల పాటు వాడాలి. అదే ఏదైనా తీవ్రమైన టెన్షన్ ఉన్నప్పుడు ప్రతి అరగంటకొకసారి వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మాత్రలను ఎలా వేసుకోవాలి? అడ్మినిస్ట్రేషన్ పద్ధతిలో ఏదైనా స్పెషల్ టెక్నిక్ ఉందా? సాధారణంగా ఈ మాత్రలను నేరుగా నోట్లో నాలుక కింద వేసుకుని చప్పరించవచ్చు. కానీ కాలిఫాస్ విషయంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. తీవ్రమైన కడుపు నొప్పి, ఆస్తమా లేదా నిద్రలేమి ఉన్నప్పుడు హాట్ వాటర్ మెథడ్ వాడాలి. హాట్ వాటర్ మెథడ్ అంటే వేడినీళ్ళలోనా? అవును. 4 మాత్రలను కొద్దిగా గోరులెచ్చని నీటిలో కరిగించి ఆ నీటిని టీ తాగినట్లు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఓహో, దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? నేరుగా చప్పరించడానికి ఇలా తాగడానికి తేడా ఏమిటి? గోరువెచ్చని నీరు రక్తనాళాలను త్వరగా వ్యాకోచింపజేస్తుంది. అంటే వాజోడైలేషన్ అన్నమాట. నీటిలో కరిగించిన మందు వెంటనే రక్తంలో కలిసిపోయి నరాలకు ఇన్స్టంట్ సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఉద్రిక్తత వెంటనే తగ్గుతుంది. ఇక బాహ్యపూత విషయానికొస్తే చెప్పండి. బాహ్యంగా కూడా వాడొచ్చా? గ్యాంగ్రీన్ లేదా నౌదాసురుతో పూనిన పుండ్లప్పుడు కాలిఫాస్ మాత్రలను నీటిలో కరిగించి ఆ ద్రావణంతో ఆ పుండ్లను శుభ్రం చేయడానికి ఒక యాంటీసెప్టిక్ లాగా వాడవచ్చు. పర్ఫెక్ట్. మరి ఇతర టిష్యూ సాల్ట్స్తో దీనికున్న సంబంధం ఏమిటి? కాలిఫాస్ అనేది ఫాస్ఫేట్ గ్రూపునకు చెందిన లవణం. దీన్ని ఫాస్ఫేట్ త్రయంలో భాగంగా వాడతారు. ఎముకల నిర్మాణానికి వాడే కాల్కేరియా ఫాస్తో కలిపి వాడవచ్చు. అలాగే కండరాల క్రాంప్స్ ఉన్నప్పుడు మెగ్నీషియా ఫాస్తో కలిపి లేదా మార్చి వాడతారు. ఆహా, అంటే కాల్కేరియా ఫాస్ స్ట్రక్చర్కి, మెగ్నీషియం ఫాస్ యాక్షన్కి, కాలిఫాస్ కమ్యూనికేషన్కి అన్నమాట. అద్భుతమైన సమన్వయమిది. మరి మన క్లాసికల్ హోమియోపతిలోని ఇతర మందులతో కాలిఫాస్ను ఎలా పోల్చవచ్చు? కాలిఫాస్ను ప్రధానంగా ఇగ్నేషియాతో పోల్చవచ్చు. ఈ రెండింటిలోనూ దుఃఖం, హిస్టీరియా ఉంటాయి. కాని ఇగ్నేషియాలో ఎమోషన్స్ వేగంగా మారుతుంటాయి. కాలిఫాస్లో విపరీతమైన నరాల అలసట ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్తో కూడా పోలిక ఉంటుంది. ఫాస్ఫరస్లో కూడా నీరసం ఉంటుంది కదా? కరెక్ట్. రెండింట్లోనూ తీవ్రమైన నీరసం,
రక్తస్రావం ఉంటాయి. కానీ కాలిఫాస్లో ఆ కుళ్ళిన వాసన మరియు లోతైన కణాల క్షీణత ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇవి ఫాస్ఫరస్లో అలా ఉండవు. మరి తీవ్రమైన పరిస్థితుల్లో ఇతర హోమియోపతి మందులతో కలిపి దీని సమాంతరంగా వాడవచ్చా? తప్పకుండా వాడవచ్చు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరంలో రోగి కలవరిస్తున్నప్పుడు ఫెరంఫాస్తో పాటు కాలిఫాస్ని ఇస్తే నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. దీర్ఘకాలికంగా ఏడుపు, డిప్రెషన్ ఉన్నప్పుడు నాట్రమ్యూర్కు తోడుగా వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయి. దీని వాడకంలో ఏమైనా పరిమితులు, జాగ్రత్తలు ఉన్నాయా? బయోకెమిక్ లవణాలు అత్యంత సురక్షితమైనవి. ఏంటంటే నరాల క్షీణత జరగడానికి ఎంత సమయం పట్టిందో ఆ కణాలను తిరిగి నిర్మించడానికి కూడా కొంత సమయం పడుతుంది కదా. కాబట్టి రోగులు 2 రోజులు వాడి వదిలేయకుండా ఓపికగా వాడాలి. ఖచ్చితమైన క్లినికల్ డయాగ్నోసిస్తో క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగానే ప్రయోగించాలి. ఖచ్చితంగా. ఇక మన విశ్లేషణలో చివరి అంకానికొచ్చాం. ప్రాక్టికల్గా ఎదురయ్యే ఒక 5 ముఖ్యమైన ప్రశ్నలను అడుగుతాను. మొదటి ప్రశ్న: ఎదుగుతున్న పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగడానికి కాలిఫాస్ను రోజువారీ బ్రెయిన్ టానిక్లాగా వాడవచ్చా? నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇది మెదడులోని సినాప్సిస్ చురుకుగా పనిచేసేలా చేసి బ్రెయిన్ ఫాగ్ను తొలగిస్తుంది. రెండవ ప్రశ్న: వయసు పైబడిన వారిలో వచ్చే డెమెన్షియా లేదా అల్జీమర్స్ ప్రారంభ దశలలో ఇది పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. వయసు పైబడే కొద్దీ మెదడు కణాలకు ఆక్సిజన్ అందక క్షీణిస్తాయి. కాలిఫాస్ ఆ కణాలకు పోషణను అందించి ఆ డీజెనరేషన్ను నెమ్మదింపజేస్తుంది. రైట్. మూడవ ప్రశ్న: ఆయుర్వేదం లేదా అలోపతి మందులు వాడుతూ దీని వాడవచ్చా? అలోపతి పొటాషియంకి దీనికి తేడా ఏమిటి? వాడవచ్చు. అయితే ఒక అరగంట గ్యాప్ ఇవ్వాలి. అలోపతి పొటాషియం స్థూల రూపంలో ఉంటుంది. కానీ కాలిఫాస్ సూక్ష్మీకరించబడిన లవణం. ఇది నేరుగా కణాలలోకి వెళ్లి లోపాన్ని సరిచేస్తుంది. నాలుగవ ప్రశ్న: టైఫాయిడ్ లాంటి తీవ్రమైన జ్వరాల తర్వాత మిగిలిపోయే నీరసంలో దీన్ని ఎలా వాడాలి? వ్యాధి తర్వాత వచ్చే కణాల క్షీణతను ఇది ఆపుతుంది. ఒక అద్భుతమైన రీస్టోరేటివ్ టానిక్ లాగా పనిచేసి రోగి త్వరగా కోలుకోవడానికి అత్యంత సహాయకరిగా ఉంటుంది. ఇక చివరి ప్రశ్న: నిద్రమాత్రలకు బదులుగా దీన్ని వాడవచ్చా? ఇది వాడితే మత్తు వస్తుందా? ఇదొక సాధారణ అపోహ. ఇది ఎంతమాత్రం మత్తుమందు కాదు. నిద్రమాత్రలు మెదడును మొద్దుబారుస్తాయి. కాని కాలిఫాస్ మెదడులోని అలసటను తగ్గించి విశ్రాంతినిచ్చి సహజమైన నిద్ర వచ్చేలా చేస్తుంది. చాలా ఓపికగా ఈ లోతైన మెకానిజమ్స్ అన్ని వివరించారు. ఈనాటి మన చర్చను ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, కాలియం ఫాస్ఫోరికం అనేది మన నరాలకు ఒక అద్భుతమైన ఆహారం, మెదడుకు విశ్రాంతినిచ్చే మిత్రుడు, కణాలు కుళ్ళిపోకుండా కాపాడే యాంటీసెప్టిక్, మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఉన్నవారికి ఇదొక వరప్రసాదం. అవును, నరాల ఆరోగ్యమే మొత్తం దేహారోగ్యానికి పునాది అని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. శారీరక అలసట వస్తే మనం విశ్రాంతి తీసుకుంటాం. కానీ మెదడును నిరంతరం డిజిటల్ స్క్రీన్స్తో, ఒత్తిడితో ఓవర్ డ్రైవ్లో ఉంచుతున్న ఈ కాలంలో మనం మన కణాలలోని కాలిఫాస్ నిల్వలను పూర్తిగా ఖర్చు చేసేస్తున్నామా? రోజుకు 4-5 కాఫీలతో మెదడును పనిచేయించే ముందు దానికి కావలసిన అసలైన పోషణ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇక తదుపరి మన TS7 విశ్లేషణలో మరొక అద్భుతమైన లవణం కాలియం సల్ఫ్యూరికం గురించి విశ్లేషించుకుందాం. అది కణాలకు ఆక్సిజన్ క్యారియర్లా పనిచేసి చర్మవ్యాధుల్లో అద్భుతంగా సాయపడుతుంది. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.